నిధివన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన విష్ణు సహస్రనామం గురించి, భీష్మ పితామహుల గురించి, విష్ణు సహస్రనామం గొప్పతనం గురించి వివరంగా తెలుసుకుందాం. స్వర్గలోకంలో అష్టవసువులు అనే 8 దేవతలు ఉండేవారు. వారికి వశిష్ఠ మహర్షి వద్ద ఉన్న నందిని గోవుపై ఆశ కలిగింది. ఆ గోవును దొంగతనంగా తీసుకువెళ్ళిపోయారు. వశిష్ఠుడు కోపంతో శపించాడు, మీరు భూమిపై మనుషులుగా జన్మించాలి అని. వసువులు భయంతో గంగాదేవిని శరణు కోరారు. గంగాదేవి ఇలా చెప్పింది, 7 వసువులు జన్మించిన వెంటనే మోక్షం పొందుతారు. 8వ వసువు దీర్ఘకాలం భూమిపై ఉండి ధర్మాన్ని స్థాపిస్తాడు అని చెప్పింది. ఆ 8వ వసువే భీష్ముడు. భీష్మ పితామహుల తల్లిదండ్రుల గురించి, అతని జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం. హస్తినాపుర రాజు శాంతనుడు గంగా తీరంలో గంగాదేవిని చూశాడు. ఆమె అందానికి మోహితుడయ్యాడు. గంగాదేవి ఒక షరతు పెట్టింది, నా ప్రతి చర్యను ప్రశ్నించకూడదు. దానికి శాంతనుడు ఒప్పుకున్నాడు. వివాహం జరిగింది. 7 శిశువులు పుట్టగానే వారిని గంగా నదిలో కలిపేసింది. శాంతనుడు మౌనంగా భరించాడు. 8వ శిశువును నదిలో వేయబోతుంటే శాంతనుడు ఆపాడు. అప్పుడు గంగాదేవి తన రహస్యాన్ని తెలిపింది. ఆ బాలుడే దేవవ్రతుడు. దేవవ్రతుడు వశిష్ఠుడు, బృహస్పతి, పరశురాముడి వద్ద విద్యను నేర్చుకున్నాడు. అస్త్ర విద్య, దేవ విద్య, ధర్మశాస్త్రాలు అన్నింటిలోనూ ప్రావీణ్యం సాధించాడు. అతని ముఖంలో దైవ తేజస్సు ఉండేది. శాంతనుడు సత్యవతిపై ప్రేమను పెంచుకున్నాడు. సత్యవతి తండ్రి షరతు ఏమిటంటే ఆమె కుమారుడే రాజు కావాలి అని. అప్పుడు దేవవ్రతుడు తన తండ్రి సుఖం కోసం తన రాజ్య హక్కును త్యాగం చేసి బ్రహ్మచర్య ప్రతిజ్ఞను చేశాడు. శాంతనుడు అప్పుడు భీష్మునికి ఒక వరం ఇచ్చాడు. అదే ఇచ్ఛా మరణం. విచిత్ర వీరుడు శాంతన మహారాజు మరియు సత్యవతి కుమారుడు. భీష్ముడు అంబాలికను స్వయంవరం నుంచి అపహరించి తీసుకువచ్చాడు. విచిత్ర వీరుడికి వివాహం చేశాడు. విచిత్ర వీరుడు రాజుగా అయినప్పటికీ అతనికి రాజధర్మంపై ఆసక్తి తక్కువ, విలాస జీవితం ఎక్కువ. అతను యువకుడుగానే తీవ్రమైన వ్యాధులతో మరణించాడు. సంతానం లేకుండానే మరణించాడు. ఇక్కడే కురువంశానికి పెద్ద ప్రమాదం మొదలైంది. రాజవంశానికి వారసుడలేని స్థితి. సత్యవతి కన్నీటితో భీష్మును చూసి ఇలా అంది, నా వంశం నశించిపోతోంది. ఏదైనా మార్గం చూపు. భీష్ముడు మౌనంగా ఆలోచించాడు. తన ప్రతిజ్ఞ అడ్డుగా నిలిచింది. అప్పుడు సత్యవతి తన గతాన్ని గుర్తు చేసుకుంది. ఆమె పెళ్లికి ముందు పుట్టిన కుమారుడు కృష్ణ ద్వైపాన వ్యాసుడు. ఆమె వ్యాసుణ్ణి పిలిపించింది. పురాతన ధర్మం ప్రకారం నియోగ విధానం ఉండేది. వంశ రక్షణ కోసం మహర్షి సంతానాన్ని కలిగించవచ్చు. వ్యాసుడు అంగీకరించాడు. మొదట అంబిక వద్దకు వెళ్ళాడు. అతని భయంకర తేజస్సు చూసి ఆమె కళ్ళు మూసుకుంది. అందుకే పుట్టిన శిశువు అంధుడయ్యాడు. అతనే ధృతరాష్ట్రుడు. తరువాత అంబాలిక వద్దకు వెళ్ళాడు. ఆమె భయంతో వణికిపోయింది. అందుకే పుట్టిన శిశువు బలహీనుడయ్యాడు. అతనే పాండురాజు. 3వసారి దాసిని పంపించారు. ఆమె ప్రశాంతంగా వ్యాసుని సేవ చేసింది. ఆమె కుమారుడే విదురుడు, జ్ఞానానికి ప్రతీక. ధృతరాష్ట్రుడు పెద్దవాడు అయినప్పటికీ అంధత్వం వల్ల రాజ్యం ఇవ్వలేదు. పాండురాజు రాజయ్యాడు. ధృతరాష్ట్రుని హృదయంలో అసూయ పెరిగింది. తన కుమారులకు రాజ్యం కావాలనే కోరిక బలపడింది. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా 100 మంది కుమారులు, అదే కౌరవులు పుట్టారు. పాండురాజుకు కుంతి, మాద్రి ద్వారా పాండవులు పుట్టారు. పాండవులు ధర్మవంతులు, కౌరవులు అహంకారులు. చిన్నతనం నుంచే దుర్యోధనుడు భీముడిపై ద్వేషం పెంచుకున్నాడు. దుర్యోధనుడు అత్యంత అహంకారి. నేను రాజు అనే అంధకారం దుర్యోధనుడు భావనలో పెరిగిపోయింది. ఈ రాజ్యం నాది, ఈ సింహాసనం నాదే. కానీ వాస్తవం వేరే. పాండవులు ధర్మబద్ధులు, ప్రజలకు ప్రియులు. యుధిష్ఠరుడు సత్యవంతుడు, భీముడు శక్తివంతుడు, అర్జునుడు మహావీరుడు. ప్రజల ప్రేమ పాండవుల వైపు వెళ్ళింది. దుర్యోధనుడి హృదయంలో అసూయ పుట్టింది. ఇంద్రప్రస్థ మహాసభ మాయాశిల్పి నిర్మించిన అద్భుత సభ. దుర్యోధనుడు నీళ్లను నేల అనుకుని అడుగుపెట్టి పడిపోయాడు. అది చూసి ద్రౌపది నవ్వింది. అదే క్షణం దుర్యోధనుడి అహంకారం రక్తంగా మారింది. అతను మనసులో ప్రతిజ్ఞ చేశాడు, ఈ అవమానం రక్తంతోనే తుడవాలి. రాజసూయయాగం అహంకారానికి అగ్ని. యుధిష్ఠరుడు రాజసూయయాగం చేశాడు. సమస్త రాజులు నమస్కారం చేశారు. శిశుపాల వధ జరిగింది. కృష్ణుడి మహిమ ప్రదర్శించాడు. దుర్యోధనుడికి తన చిన్నతనం స్పష్టంగా కనిపించింది. అహంకారం మరింత పెరిగింది. ధృతరాష్ట్రుడు శారీరకంగా అంధుడు. అదేవిధంగా అతను భావోద్వేగంగా కూడా అంధుడయ్యాడు. తన కుమారుల తప్పులు స్పష్టంగా తెలిసినా వారిని శిక్షించలేకపోయాడు. విదురుడు హెచ్చరించాడు, రాజా, దుర్యోధనుడి మార్గం వినాశనం. భీష్ముడు హెచ్చరించాడు. ద్రోణుడు హెచ్చరించాడు. కానీ ధృతరాష్ట్రుడు ప్రతిసారి ఇలా అన్నాడు, వారు నా పిల్లలు, నేనేమి చేయగలను?
ఈ మోహమే ధర్మాన్ని కట్టడి చేయలేకపోయింది. ద్రౌపది అవమానించబడుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు సభలోనే ఉన్నాడు. అతని మౌనం మహాపాపంగా మారింది. అతను అప్పుడే ఆపి ఉంటే యుద్ధం జరిగేది కాదు. కానీ మోహం అతన్ని బంధించింది. శకుని గాంధారి సోదరుడు. గాంధారి వివాహం తన దేశ వినాశనానికి కారణమైందని ద్వేషంతో జీవించేవాడు. అతను కౌరవులలో విషం నింపాడు. దుర్యోధని అహంకారం ఆయుధంగా మార్చాడు. పాండవులను జూదానికి ఆహ్వానించాడు. తన తండ్రి యొక్క అస్థికలతో చేసిన పాచికలను జూదంలో ఉపయోగించాడు. ఇది శకున మేధస్సు, దుష్టరూపం. పాండవులను కాల్చివేయడానికి మాయాగృహం నిర్మించాడు. కానీ కృష్ణ కృపతో వారు తప్పించుకున్నారు. ఈ మూడూ కలిసి ధర్మాన్ని ఎలా అణిచేశాయి? దుర్యోధనుడి అహంకారం అగ్ని, ధృతరాష్ట్రుని మోహం గాలి, శకుని కుట్ర నూనె. ఈ మూడూ కలిసి అగ్నికాండంగా మారాయి. ధర్మం నెమ్మదిగా కాలిపోయింది. న్యాయం నిశ్శబ్దంగా ఓడిపోయింది. మన జీవితానికి సందేశం: అహంకారం మన వివేకాన్ని చంపుతుంది. మోహం మన ధర్మాన్ని మూసేస్తుంది. కుట్ర మన మంచితనాన్ని హరిస్తుంది. భీష్ముడు జీవితాంతం ధర్మానికి కట్టుబడి జీవించాడు. అతని జీవితం ఒక వేదం లాంటిది. అతను ఎప్పుడూ అన్యాయాన్ని సమర్థించలేదు. కానీ కొన్ని సమయాలలో మౌనంగా ఉన్నాడు. అది అతని లోపం. ద్రౌపదిని అవమానించినప్పుడు భీష్ముడు తలవంచుకున్నాడు. అతని హృదయం చీలిపోయింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు: నేను రాజ్యానికి కవచం, కానీ ఈరోజు నేను విఫలుడనయ్యాను. అది అతని జీవితంలో అతిపెద్ద బాధ. మహాభారత యుద్ధం ముగిసింది. భూమి రక్తంతో తడిసిపోయింది. వేలాది యోధులు ప్రాణాలు విడిచారు. కురుక్షేత్రం నిశ్శబ్దంగా మారింది. బాణశయ్యపై భీష్మ పితామహుడు పడుకునున్నాడు. శరీరం బాణాలతో నిండిపోయింది. మనస్సు శ్రీకృష్ణుడిలో లీలమైపోయింది. సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు. భీష్ముడు తన ఇచ్ఛామరణం శక్తితో ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే ధర్మరాజు, యుధిష్ఠిరుడు భీష్ముడి దగ్గరకు వచ్చారు. అతని హృదయం భారంగా ఉంది. ఇంత రక్తపాతం తర్వాత నేను రాజ్యాన్ని ఎలా పాలించాలి? ఇంత పాప భారం నుంచి నేను ఎలా విముక్తిని పొందాలి? యుధిష్ఠిరుడు భీష్ముని పాదాల వద్ద కూర్చుని అడిగాడు: పితామహ, ఈ లోకంలో మనిషికి శాశ్వత శాంతి ఇచ్చే దేవుడు ఎవరు? ఏకైక ధర్మం ఏమిటి? ఒకే జపంతో మానవుడు పాపాల నుంచి విముక్తి పొందగలడా? ఈ ప్రశ్నలు కేవలం యుధిష్ఠిరుడివి కాదు, ప్రతి మనిషి హృదయంలోనూ ఉండే ప్రశ్నలు. భీష్ముడు తన కళ్ళు మూసుకున్నాడు. కృష్ణుని రూపం అతని మనస్సులో వెలిగింది. అతను మృదువుగా పలికాడు: జగత్తుకు పరమేశ్వరుడు విష్ణువు. ఆయన నామస్మరణే మానవునికి మోక్ష మార్గం. అప్పుడే శ్రీకృష్ణుణ్ణి భీష్ముడు ప్రత్యక్షంగా దర్శించాడు. ఆ క్షణమే అతని హృదయం అమృతంతో నిండిపోయింది. అతని నోటి నుంచి శ్లోకాలు ప్రవహించాయి. విశ్వం విష్ణుం వసత్కారో భూత భవ్య భవత్ప్రభువు అని ఆర్తితో కోరుకున్నాడు. అలా ఒక్కొక్క నామము వెలుగులోకి వచ్చింది. 1000 నామాలు, 1000 తత్వాలు, 1000 దివ్యశక్తులు. దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. వాయువులు సువాసనతో నిండిపోయాయి. ఇదే విష్ణు సహస్రనామం జన్మించిన క్షణం. ఎందుకు భీష్ముని ద్వారా సహస్రనామం వచ్చింది? ఎందుకంటే భీష్ముడు జీవితాంతం ధర్మాన్ని ఆచరించాడు. త్యాగం అతని శ్వాస, సత్యం అతని ఆత్మ. అటువంటి శుద్ధ ఆత్మ ద్వారానే భగవద్నామము అవతరించగలదు. అతను కృష్ణుని ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అందుకే భగవంతుడు తన నామాలను అతని ద్వారా వెలుబుచ్చారు. విష్ణు సహస్రనామంలోని అంతర్గత రహస్యం ఏమిటంటే ప్రతి నామము ఒక శక్తి. ఉదాహరణకి విశ్వం అంటే సర్వ జగత్తు ఆయనలోనే ఉంది. నారాయణ అంటే అన్ని ప్రాణాలకు ఆశ్రయం. మాధవ అంటే లక్ష్మీ నివాసుడు. గోవింద అంటే ఆత్మకు ఆనందం ఇచ్చేవాడు. కేశవ అంటే అజ్ఞానాన్ని నశింపచేసేవాడు. ఈ నామాలు మన మనస్సుని శుద్ధి చేస్తాయి. మంత్ర జపం వలన మెదడు తరంగాలు శాంతంగా మారుతాయి. స్ట్రెస్ తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. భయం తగ్గుతుంది. భీష్ముడు ఈ రోజున మోక్షం పొందాడు. ఈ రోజున సహస్రనామ పఠనం అత్యంత పుణ్యప్రదం. దోషాలు నివారించబడతాయి. మనసుకు శాంతి కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల వస్తుంది. భగవంతుడు దేవాలయంలో మాత్రమే ఉండడు, నామంలో ఉంటాడు, నిశ్వాసలో ఉంటాడు, నమ్మకంలో ఉంటాడు. విష్ణునామం మన జీవితానికి కవచం కావాలి. ప్రియమైన భక్తులారా, భీష్ముని జీవితం మనకు ఒక మాట చెబుతుంది: శక్తి కంటే శీలం గొప్పది, విజయం కంటే విలువలు గొప్పవి, జీవితం కంటే ధర్మం గొప్పది. బాణశయ్యపై ఉన్న శరీరం బలహీనంగా కనిపించి ఆ హృదయం మాత్రం భగవంతునితో నిండిపోయింది. అక్కడే ప్రపంచానికి అమృతం లభించింది. విష్ణు సహస్రనామం. 1000 నామాలు అంటే 1000 ఆశీర్వాదాలు. 1000 నామాలు అంటే 1000 మార్గదర్శక దీపాలు. మన కోపానికి ఒక నామం ఔషధం, మన భయానికి ఒక నామం కవచం, మన అహంకారానికి ఒక నామం అగ్ని, మన అశాంతికి ఒక నామం శాంతి. భీష్ముడు ప్రపంచాన్ని మార్చలేకపోయాడు, కానీ ధర్మాన్ని వదలలేదు.
మనము ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కానీ మన హృదయాన్ని మార్చగలం. మన పిల్లల భవిష్యత్తును నిర్మించగలం. భయంతో కాదు, ధైర్యంతో. అసూయతో కాదు, ఆత్మవిశ్వాసంతో. అహంకారంతో కాదు, వినయంతో. మన జీవితమే ఒక మహాభారతం. మన నిర్ణయాలే యుద్ధాలు. మన ధర్మమే విజయం. భీష్ముని త్యాగం మనకు వెలుగు కావాలి. విష్ణునామం మనకు శ్వాస కావాలి. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ.